హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. పాకిస్తాన్లో హిందీ యువతి కాశిష్ చౌదరి రికార్డు. పాకిస్తాన్లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కాశిష్ చౌదరి అనే యువతి బలూచిస్తాన్ ప్రైమిన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీస్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలూచిస్తాన్లోని చగై జిల్లాకు చెందిన నోష్కి కాశిష్ చౌదరి స్వస్థలం. ఆమె తండ్రి గిరిధారి లాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి. ఉన్నత లక్ష్యంతో బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమైన కాశిష్ 3 ఏళ్ల పాటు కఠినమైన దీక్షతో శ్రమించారు. రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. తన విజయం వెనుక క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు సామాజిక సేవ చేయాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఉన్నాయని కాశిష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్తాన్లో పలువురు హిందూ మహిళలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు చేపడుతూ సాంస్కృతిక, సామాజిక అవరోధాలను ఛేదిస్తున్నారు. ఈ కోవలో కాశిష్ చౌదరి విజయం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గతంలో కూడా కొందరు హిందూ మహిళలు ఇలాంటి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2022లో మనీష్ రూపేటా కరాచీ నగరానికి తొలి హిందూ మహిళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా పుష్పకుమారి కోహ్లీ హింద్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సబ్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. 2019లో సుమన్ పవన్ బోదాని షాద్కోట్లో తొలి హిందూ మహిళ సివిల్ జడ్జిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.